హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం బేసిక్ లాజిక్ గేట్స్ గురించి చూద్దాం. వీటి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మనం వీటిని ల్యాడర్ డయాగ్రామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాము. ఫస్ట్ బేసిక్ గేట్ వచ్చేసి యాండ్ అంటే 2 ఇన్పుట్స్ హై ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ హై ఉంటుంది. అంటే A1 B = 1 రెండు 1 ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. మిగతా ఏ కండిషన్స్లో అయినా కూడా 0. అంటే ఏ ఒక్కటి 0 ఉన్నా కూడా అవుట్పుట్ అనేది 0. నెక్స్ట్ నాండ్ అంటే యాండ్కి రివర్స్ ఆపరేషన్. ఇక్కడ ఒక నాట్ గేట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అంటే 0 0 0 కానీ 1 0 1 0 1 0 0. ఇది యాండ్ గేట్ అవుట్పుట్. కానీ దానికి ఆపోజిట్ సేమ్ యాండ్ గేటే కానీ దానికి ఆపోజిట్ ఉంటుంది. అంటే ఇక్కడ 0 వస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తే ఇక్కడ 0 వస్తుంది. సేమ్ లాస్ట్కి ఒక్కటే 1 ఉంది, ఇక్కడ లాస్ట్కి ఒకటే 0 ఉంది. సేమ్ యాండ్ గేట్కి రివర్స్ ఆపరేషన్ నాండ్ గేట్ అన్నట్టు. సేమ్ ఇక్కడ ఆర్ గేట్ చూడండి. ఆర్ గేట్లో ఒక్క ఇన్పుట్ హై ఉండాలి మినిమం. ఏ అన్నా లేదన్నా బి అన్నా, ఈ రెండిట్లలో ఏ ఒక్కటి హై ఉన్నా కూడా అవుట్పుట్ హై వస్తుంది. హై అంటే 1. ఇక్కడ చూడండి 0 0 0 0 1 1 1 0 1 1 1 1. ఇక్కడ ఒక ఇన్పుట్ హై ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటున్నా 2 ఉన్నా అవుట్పుట్ హై వస్తుంది. దీనికి రివర్స్ ఆపరేషనే నార్ గేట్. అంటే ఇక్కడ 0 వస్తే 1 వస్తుంది, 1 వస్తే 0 వస్తుంది. సేమ్ ఆర్ గేట్కి ఒక నాట్ గేట్ యాడ్ చేస్తే నార్ గేట్ అవుతుంది. ఈక్వేషన్ చూసుకోండి. A × B మల్టిప్లికేషన్ 0 0 × 0 0 1 × 1 1 1 × 0 0. యాండ్ అంటే మల్టిప్లికేషన్, ఆర్ అంటే అడిషన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నారనుకో సింపుల్గా అయిపోతుంది. ఎలా అంటే 0 + 0 0 0 + 1 1 1 + 0 1 1 + 1 1. నెక్స్ట్ ఇక్కడ 1 + 1 1. ఇక్కడ లాజిక్ గేట్స్లో అడిషన్ ఇలానే ఉంటుంది. 1 + 1 1. 1 వచ్చినా కూడా 1. నెక్స్ట్ నార్, దీనికి ఆపోజిట్. అంటే 1 + 0 + 0 ఎంత 0నే. కానీ ఇక్కడ నాట్ గేట్ ఉంది కాబట్టి మనకి 1. దానికి ఆపోజిట్ వేసుకోవాలి. వచ్చిన అవుట్పుట్కి ఆపోజిట్ వేసుకోవాలి. నాండ్ కానీ నార్ కానీ. యాండ్కి వచ్చిన అవుట్పుట్ని ఆపోజిట్ వేసుకోవాలి. ఆర్కి వచ్చిన అవుట్పుట్ని ఆపోజిట్ వేసుకుంటే నార్. 0 + 1 1 కాబట్టి 0. 1 + 0 1 కాబట్టి 0. 1 + 1 1 కాబట్టి 0. రివర్స్ ఆపరేషన్ ఆఫ్ ఆర్ గేట్. నెక్స్ట్ XOR గేట్. ఇందులో 0 0 0 0 1 1. అంటే ఏ ఒక్క ఇన్పుట్ అన్నా హై ఉండాలి. 2 ఇన్పుట్లు లో ఉండద్దు, 2 ఇన్పుట్లు హై ఉండద్దు. ఏదన్నా ఒకటి లో ఉండాలి, ఏదన్నా ఒకటి హై ఉండాలి. అప్పుడే XOR గేట్ హై వస్తుంది. రిమైనింగ్ ఏదన్నా కూడా 0. దీనికి ఆపోజిట్ XNOR. ఎలా అంటే 2 ఇన్పుట్లు ఐదర్ హై అన్నా ఉండాలి లేదా లో అన్నా ఉండాలి. అప్పుడే ఇన్పుట్ హై వస్తుంది. 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. నాట్ గేట్ ఇది మెయిన్ బేసిక్ గేట్. ఆపోజిట్ అన్నట్టు 0 ఇస్తే 1 1 ఇస్తే 0. సింపుల్ ఇది. 0 ఇస్తే 1 1 ఇస్తే 0. A బార్. ఇప్పుడు ఈ గేట్స్ని ల్యాడర్ డయాగ్రామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం యాండ్ గేట్ తీసుకుందాం. యాండ్ గేట్ అంటే ఏంటి? 2 ఇన్పుట్స్ హై వచ్చినప్పుడే అవుట్పుట్ హై రావాలి. 2 ఇన్పుట్స్ హై వచ్చిన అవుట్పుట్ హై రావాలి. దీనికి ట్యాగ్స్ ఇద్దాం.
ఇన్పుట్, తర్వాత బి ఇన్పుట్, తర్వాత క్యూ అవుట్పుట్. ఇన్పుట్ ఇది అవుట్పుట్ కదా, క్యూ ఇచ్చేద్దాం. ఏ ఇన్పుట్, బి ఇన్పుట్, ఇది AND గేట్, ఇది క్యూ అవుట్పుట్. క్యూ దీన్ని అన్నిటికీ వేరే వేరే అవుట్పుట్స్ ఇద్దాం. క్యూ కాకుండా AND గేట్ అవుట్పుట్ ఇస్తాం. AND అవుట్పుట్, ఇది ఆర్ అవుట్పుట్, ఆర్ అవుట్పుట్. నెక్స్ట్ NAND అవుట్పుట్, నెక్స్ట్ NOR అవుట్పుట్, నెక్స్ట్ NOT అవుట్పుట్, నెక్స్ట్ XOR అవుట్పుట్, నెక్స్ట్ XNOR అవుట్పుట్. అన్ని అవుట్పుట్స్ వచ్చేసినాయి. డిజైన్ చేసి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇచ్చేద్దాం. AND గేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ OR గేట్, OR గేట్ అంటే ఏ ఒక్క ఇన్పుట్ హై ఉన్నా కూడా అవుట్పుట్ హై రావాలి. అప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేస్తామంటే, ఇది ఏ ఇన్పుట్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ బి ఇన్పుట్ ఇస్తే ఇటు నుంచి ఇటు వోల్టేజ్ అనేది పాస్ కాదు, అంటే అవుట్పుట్ అనేది రాదు. అందుకే దాన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ప్యారలల్గా ఇద్దాం. ప్యారలల్గా అంటే ఓపెన్ బ్రాంచ్ చేసి ఇక్కడ బి ఇన్పుట్ ఇచ్చేసి ఇక్కడ దీన్ని క్లోజ్ చేద్దాం బ్రాంచ్. అంటే ఇప్పుడు ఇది వచ్చినా వోల్టేజ్ అనేది వెళ్ళిపోతుంది, ఏ ఒక్కటి వచ్చినా. ఇందులో చూడండి, ఇది హై రావాలి, ఇది హై రావాలి, అప్పుడే అవుట్పుట్ అనేది హై వస్తుంది. ఇది మీకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మంచిగా అర్థమవుతుంది. అవుట్పుట్ అనేది ఇది ఏంటి, ఆర్ అవుట్పుట్ కదా, ఆర్ అవుట్పుట్. నెక్స్ట్ ఇదేంటి, NAND ఇద్దాం. NAND గేట్, NAND గేట్ అంటే మనకు ANDకి ఆపోజిట్, అంటే సేమ్ AND గేట్ డిజైన్ చేద్దాం. కాకపోతే అది NO కాంటాక్ట్, ఇది NC కాంటాక్ట్లో డిజైన్ చేద్దాం. NC దానికి ఆపోజిట్ రావాలి కదా, కాబట్టి ఓపెన్ బ్రాంచ్ తీసుకొని ఇంకొకటి ఇచ్చి క్లోజ్ చేద్దాం. అప్పుడు ఏ వచ్చింది, ఏ హై వచ్చింది, బి హై వచ్చింది. అప్పుడు ఏమొస్తుంది, రెండు ఎనేబుల్ ఉన్నప్పుడు వోల్టేజ్ అనేది పాస్ చేయనివ్వదు. కానీ ఏ ఒక్కటి వోల్టేజ్ వచ్చినా కూడా, హై వచ్చినా కూడా అవుట్పుట్ అనేది వస్తుంది. రెండు వచ్చినప్పుడు మాత్రం రానియదు. రెండు ఎనేబుల్ అయినప్పుడు వోల్టేజ్ పాస్ కాదు కదా, అది NC కనెక్షన్, నార్మల్లీ క్లోజ్. అది ఎలా ఎప్పటికీ వోల్టేజ్ పాస్ చేస్తూనే ఉంటుంది, రెండు హై వచ్చినప్పుడు తప్ప. ఇదేంటి, NAND అవుట్పుట్. నెక్స్ట్ NOR అంటే AND గేట్ లెక్క డిజైన్ చేయాలి, కాకపోతే NC కాంటాక్ట్స్ తీసుకోవాలి. అవుట్పుట్ వచ్చేసి NOR, ఇక్కడ కామెంట్లో రాద్దాం NOR గేట్ అని. NOR గేట్ అంటే
రెండు ఇన్పుట్స్ లో వచ్చినప్పుడే నార్, రెండు ఇన్పుట్స్ లో వచ్చినప్పుడే అవుట్పుట్ రావాలి. ఏ ఒక్కటి హై వచ్చినా రావద్దు. కాబట్టి ఏ ఒక్కటి హై వచ్చినా కూడా వోల్టేజ్ అనేది రాదు. ఇది ఎనేబుల్ అయిందనుకో వోల్టేజ్ పాస్ చేయనిది, ఇది ఎనేబుల్ అయితే వోల్టేజ్ పాస్ చేయనిది, రెండు ఎనేబుల్ అయితే ఇంకా పాస్ చేయనిది. కాబట్టి రెండు ఎనేబుల్ కావద్దు, డిసేబుల్లో ఉండాలి. అంటే 0 ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ వస్తుంది. 0 ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ XOR చూద్దాం. XOR గేట్ XOR గేట్ అంటే ఒక్క ఇన్పుట్ ఉన్నప్పుడే హై రావాలి, రెండు ఇన్పుట్ సేమ్ ఉన్నప్పుడు రావద్దు. ఏదైనా ఒకటి ఉన్నప్పుడే హై రావాలి. అంటే దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఒకటి ఓపెన్, ఒకటి క్లోజ్, ఇన్సి కాంటాక్ట్, ఇన్వో కాంటాక్ట్, మళ్ళీ ఓపెన్ బ్రాంచ్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఓపెన్ కాంటాక్ట్, క్లోజ్డ్ కాంటాక్ట్. ఇది ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏ ఇన్పుట్ హై వచ్చింది, ఏ బి రెండు హై ఉన్నాయి, ఏ హై బి హై. ఇది హై ఉన్నప్పుడు డిసేబుల్, ఇది హై ఉన్నప్పుడు ఎనేబుల్. బి కూడా హై ఉంది, ఎనేబుల్. ఈ నుంచి ఇక్కడ దాకా పాస్ అయ్యి ఇది ఎనేబుల్ కాబట్టి ఇటు రాదు, ఇది ఎనేబుల్ కాబట్టి ఇక్కడే ఆగిపోతుంది, దీంతో పనే లేదు. అప్పుడు ఏదన్నా ఒక్కటే ఎనేబుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ A1 అయింది, B0, A1 ఇది డిసేబుల్లో ఉంటుంది, 1 అంటే ఇది ఎనేబుల్ అవుతుంది. B0 కాబట్టి ఇది ఎలాగో ఎనేబుల్ ఉంటుంది, ఇటు నుంచి వోల్టేజ్ అనేది వెళ్ళిపోతుంది అవుట్పుట్. నెక్స్ట్ B హై ఏ లో అనుకుందాం. ఏ లో ఉన్నప్పుడు ఇది ఎనేబుల్, ఇది డిసేబుల్. బి హై అని అంటే ఇది ఎలాగో ఎనేబుల్ అవుతుంది హై అన్నప్పుడు, ఇది డిసేబుల్, ఈ నుంచి వెళ్ళిపోతుంది. XOR గేట్ మీకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. XOR XNOR గేట్. దీన్ని ఎలా డిజైన్ చేయాలంటే రెండు నార్మల్లీ ఓపెన్ తీసుకోవాలి, ఓపెన్ బ్రాంచ్, రెండు నార్మల్లీ క్లోజ్ తీసుకోవాలి. B ఇది ఎలా అంటే రెండు ఇన్పుట్లు లో కానీ రెండు ఇన్పుట్లు హై కానీ ఇది ఏది వచ్చినా కూడా హై రావాలి. అంటే ఏ ఒక్కటి లో వచ్చినా కూడా 0. ఏబి రెండు హై వచ్చినాయి అనుకో ఇటు నుంచి వెళ్ళిపోతుంది సీదా. ఏబి రెండు లో వచ్చినాయి అనుకో ఇటు నుంచి వెళ్ళిపోతుంది సీదా. ఏ ఒక్కటి హై వచ్చినా కూడా బి హై వచ్చింది అనుకో ఇది ఓకే, ఇది డిసేబుల్లో ఉంటుంది, ఇది ఎనేబుల్, ఇది డిసేబుల్ కాబట్టి పాస్ కాదు. నెక్స్ట్ నాట్ గేట్. నాట్ అంటే ఏం లేదు, సింపుల్ ఒకటే, నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, అవుట్పుట్ కాయిల్ ఏ నాట్. ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేవ్ ప్రాజెక్ట్, కంపైల్. చూడండి మనకి ఇక్కడ కంపైలింగ్లో ఏం ఎర్రర్స్ రాలేదు, వార్నింగ్స్ రాలేదు. ఎర్రర్స్ వచ్చేది ఉంటే ఇక్కడ డైరెక్ట్ చూపిస్తుంది, మనం దాన్ని క్లిక్ చేస్తే ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది డైరెక్ట్ తీసుకెళ్తుంది. సిమిన్స్లో అదే ఒక అడ్వాంటేజ్ అన్నట్టు మనకి. ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేద్దాం, సిమ్యులేషన్ ఓపెన్ చేద్దాం. సిమ్యులేషన్ ఓపెన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటిలోపు మనం మళ్ళీ ఒకసారి లాజిక్ గేట్స్ రివైండ్ చేద్దాం.
AND గేట్ అంటే మల్టిప్లికేషన్. 0 × 0 0, 0 × 1 0, 1 × 0 0, 1 × 1 మాత్రమే 1. దీనికి ఆపోజిట్ వస్తే NAND గేట్. మల్టిప్లికేషన్ చేయండి. 0 × 0 0, 0 అంటే 1, మల్టిప్లికేషన్ మళ్ళీ 0 × 1 0, ఆపోజిట్ 1, 1 × 0 0, ఆపోజిట్ 1, 1 × 1 1, దాన్ని ఆపోజిట్ చేస్తే 0. OR అంటే అడిషన్. 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. దీన్ని ఆపోజిట్ చేయండి. ORని ఆపోజిట్ చేస్తే NOR. 0 + 0 0నే, దాన్ని ఆపోజిట్ చేస్తే 1, 0 + 1 1, దాన్ని ఆపోజిట్ చేస్తే 0, 1 + 0, దాన్ని ప్లస్ చేస్తే 1 వస్తుంది, కానీ దాన్ని ఆపోజిట్ చేస్తే 0, 1 + 1 1, ఆపోజిట్ చేస్తే 0. XOR గేట్లో 2 ఇన్పుట్లు లో ఉండదు, ఏ ఒక్క ఇన్పుట్ అన్న హై ఉండాలి, అప్పుడే అవుట్పుట్ హై. సింపుల్. ఇది దీనికి ఆపోజిట్. 2 ఇన్పుట్లు లో అని ఉండాలి, లేదా 2 ఇన్పుట్లు హై అని ఉండాలి. ఏ ఒక్కటి ఇన్పుట్ లో ఉన్నా, ఏ ఒక్క ఇన్పుట్ హై ఉన్నా కూడా అవుట్పుట్ 0. ఇది నాట్ గేట్. సింపుల్. 0 ఇస్తే 1, 1 ఇస్తే 0. ఆల్రెడీ ఓపెన్. ఇవి బేసిక్ లాజిక్ గేట్స్. ఇవి ట్రూత్ టేబుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఒక నోట్బుక్లో రాసుకోండి, మీకు చూసినప్పుడు కొంచెం ఐడియా రావాలి. ఇవి మొత్తం మన మైండ్లో ఉండాలి అవుట్పుట్స్ అనేవి, అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఫర్దర్ ఫ్యూచర్లో నువ్వు ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా బేసిక్ గేట్స్. నాట్ గేట్ కంపల్సరీ. నాట్, అండ్, ఆర్, XOR ఇవి మెయిన్. ఇవి రెండు, ఇదొకటి ఇదొకటి, ఇవి మెయిన్. ఓపెన్ అయిపోయింది. కంపైల్ అవుతుంది. ల్యాప్టాప్ i7 అయితే తొందరగా ఓపెన్ అవుతుంది, నాది i5. ఇక్కడ సిమ్యులేషన్ టేబుల్స్ ఓపెన్ చేయాలి. సిమ్యులేషన్ టేబుల్ 1. ఇక్కడ మనకు ఓల్డ్ ట్యాగ్స్ వచ్చేసినాయి, అవన్నీ డిలీట్ చేద్దాం. తర్వాత కంపైల్ అయిపోయింది కదా, డౌన్లోడ్ చేద్దాం. ఇది డౌన్లోడ్, ఇది అప్లోడ్, ఇది సిమ్యులేషన్. ముందు ప్రాజెక్ట్ని సేవ్ చేయాలి, తర్వాత కంపైల్ చేయాలి, తర్వాత డౌన్లోడ్ చేయాలి, ఎర్రర్స్ రాకుంటే. ఇక్కడ ఓకే, లోడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామర్ మోడ్ ఆన్ చేద్దాం. ఇక్కడ అన్ని గ్రీన్ రావాలి, అన్ని గ్రీన్ వస్తే ఓకే, PLC సక్సెస్ఫుల్గా ఆన్ అయింది అన్నట్టు, రన్ అవుతుంది. ట్యాగ్స్ లోడ్ చేయాలంటే ఇది లోడ్ ప్రాజెక్ట్ ట్యాగ్స్. మనం ఇచ్చిన ట్యాగ్స్ అన్నీ లోడ్ అయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, AND గేట్ చూద్దాం ఒకసారి. AB, A and B. A, B రెండు హై చేసినాం, అప్పుడు అవుట్పుట్ అనేది వచ్చింది.
అవుట్పుట్ ఏమొచ్చింది, అండ్ అవుట్పుట్ ట్రూ వచ్చింది, ట్రూ అండ్ అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఇప్పుడు ఒక్కటి డిసేబుల్ చేద్దాం, ఫాల్స్ వచ్చింది, అండ్ అవుట్పుట్ ఫాల్స్, ఇక్కడ కూడా వెళ్ళిపోయింది అండ్ అవుట్పుట్. ఇప్పుడు ఏ హై ఇచ్చి బి లో ఇద్దాం, అండ్ అవుట్పుట్ 0. అంటే ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా కూడా అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది. రెండు ఎనేబుల్ అయినప్పుడే అండ్ అవుట్పుట్ ట్రూ అంటే వచ్చింది హై. ఇప్పుడు రెండు తీసేద్దాం, 0 అవుట్పుట్. ఇది అండ్ గేట్ ఫంక్షన్. నెక్స్ట్ ఆర్ గేట్ చూద్దాం. ఆర్ గేట్ ఏంటి, కొంచెం మినిమైజ్ చేద్దాం. ఆర్ గేట్ ఏంటి, ఏ ఒక్క ఇన్పుట్ హై వచ్చినా కూడా అవుట్పుట్ అనేది హై రావాలి. అంటే ఇప్పుడు ఏ హై చేద్దాం, వచ్చింది అవుట్పుట్. ఏ 0 వేసి బి హై చేద్దాం, అవుట్పుట్ వచ్చింది. రెండు హై చేద్దాం, అవుట్పుట్ హై వచ్చింది. రెండు 0 వేద్దాం, 0 అయిపోయింది. మనకి ఇచ్చిన ఫంక్షన్ ప్రకారం ఓకే కదా. ఆర్ గేట్ ఒక్క ఇన్పుట్ హై ఉన్నా కూడా అవుట్పుట్ హై రావాలి, వచ్చింది ఆర్ గేట్. నెక్స్ట్ నాండ్కి ఏంటి, 0 ఉన్నప్పుడు హైయే, 1 ఉన్నప్పుడు హైయే, 1 ఉన్నప్పుడు హైయే, 1 ఉన్నప్పుడు మాత్రం 0. ఇది ఒకటి చూద్దాం. చూడండి, ఇగో 1 హైయే వచ్చింది, 0 1 హైయే వచ్చింది, 1 ఇచ్చినప్పుడు మాత్రం చూడండి 0 అయిపోయింది. నాండ్ ఇక్కడ ఇగో ఫాల్స్ వచ్చింది. ఏ ఒక్క ఇన్పుట్ హై వచ్చినా కూడా హై వస్తుంది, కానీ రెండు ఇన్పుట్ హై వచ్చినప్పుడు మాత్రం ఫాల్స్ 0 వచ్చింది. ఇది నెక్స్ట్ నార్ గేట్. నార్ అంటే ఓన్లీ 0 ఉన్నప్పుడు మాత్రమే 1 వస్తుంది, మిగతా కండిషన్స్ మొత్తం 0నే. చూద్దాం, 0 ఉన్నప్పుడు మాత్రమే హై వచ్చింది. ఒక్క కండిషన్ 0 వేసినా కూడా 0. రెండు కండిషన్స్ హై చేస్తే అప్పుడు కూడా 0. నార్ గేట్ ఫాల్స్, ఒక ఇన్పుట్ ఇచ్చిన ఫాల్సే, ఏదో ఒకటి ఇన్పుట్ ఇచ్చిన ఫాల్సే. రెండు ఇన్పుట్స్ ఇస్తే ఫాల్స్, రెండు 0 చేస్తే మాత్రమే హై ఇన్పుట్ వచ్చింది. ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఎక్స్ఆర్ చూద్దాం. ఎక్స్ఆర్ ఏంటి, ఒక్క ఇన్పుట్ హై వచ్చినా కూడా అవుట్పుట్ హై వస్తుంది, కానీ రెండు వస్తే మాత్రం రెండు సేమ్ ఇన్పుట్స్ వస్తే 0. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రెండు సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయి, 0 ఉన్నాయి. 0 ఉంటే ఏంటి, అవుట్పుట్ 0. మరి ఇప్పుడు రెండు హై చేద్దాం, రెండు హై చేసినప్పుడు కూడా 0. మరొకటి లో ఇచ్చి ఒకటి హై చేద్దాం, వచ్చింది అవుట్పుట్ 1 వచ్చింది. ఇప్పుడు బి హై చేసి ఏ లో చేద్దాం, వచ్చింది అవుట్పుట్. అంటే ఇక్కడ ఇప్పుడు ఏ హై చేసినాం అనుకోండి, ఏ హై నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్లో 1 ఇస్తే ఎనేబుల్ అవుతుంది, ఇక క్లోజ్డ్ కాంటాక్ట్లో 1 ఇస్తే 0 అవుతుంది. బి ఏం చేసినాం, బి లోనే ఇచ్చినాం, అంటే 0నే ఇచ్చినాం. బి 0 ఇచ్చినప్పుడు నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ వచ్చేసి 0నే ఉంటుంది, క్లోజ్డ్ కాంటాక్ట్ మాత్రమే హై అవుతుంది. అంటే ఈ పాత్లో వోల్టేజ్ అనేది అవుట్పుట్ అయిపోయింది. ఇప్పుడు బి ఇద్దాం, అప్పుడు ఏమవుతుంది, ఏం చేసినాం, ఏ 0 కాబట్టి ఇది ఎనేబుల్ అయింది. నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్, ఇది నార్మల్గా ఎనేబుల్ అయ్యే ఉంటుంది 0 ఇస్తే. 1 ఇస్తే మాత్రమే డిసేబుల్ అవుతుంది. బి ఏంటి, బి హై చేసినాం, ఇదేంటి నార్మల్లీ ఓపెన్, హై చేస్తే ఎనేబుల్ అవుతుంది ఇది, అప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్. దీని గురించి చూద్దాం. ఎక్స్ఆర్ గేట్ అంటే రెండు ఇన్పుట్ సేమ్ ఉండాలి, 0 ఉండాలి లేదా 1 ఉండాలి, అప్పుడు మాత్రమే అవుట్పుట్ హై వస్తుంది. ఏ ఒక్క ఇన్పుట్ లో ఉన్నా కూడా అవుట్పుట్ అనేది లో వస్తుంది. ఇది చూద్దాం. ఇప్పుడు రెండు హై ఇచ్చిన ఏమైంది, అవుట్పుట్ అనేది వచ్చింది. రెండు లో ఇచ్చిన అలా కూడా అవుట్పుట్ వచ్చింది. ఒక్క ఇన్పుట్ హై ఇద్దాం, రాలేదు 0.
ఎక్స్ నార్ గేట్. ఇది ఏ హై ఇచ్చి ఏ లో ఇచ్చి బి హై ఇద్దాం, అప్పుడు 0. ఏ హై బిలో 0, రెండు హై ఇస్తే మాత్రమే వస్తుంది. ఇది ఎలా వచ్చింది? ఏ ఉన్న బి హై ఇచ్చినాం, అప్పుడు నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ ద్వారా అవుట్పుట్ వచ్చేసింది. తర్వాత రెండు లో ఇచ్చినాం, నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ ద్వారా ఇలా వచ్చేసింది. 0 ఉన్నప్పుడు నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ అనేది కాయిల్ హై, అంటే అవుట్పుట్ 1 వస్తుంది. నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ మాత్రం 1 ఇచ్చినప్పుడే 1 అవుతుంది, 0 ఇస్తే 0. ఇది 0 ఇస్తే 1, 1 ఇస్తే 0, అంతే. నెక్స్ట్ నాట్ గేట్ ఒకటి చూద్దాం. నాట్ గేట్ ఏంది? సింపుల్. 0 ఇస్తే 1 అవుతుంది, 1 ఇస్తే 0 అవుతుంది. ఏ ఇన్పుట్ కదా, ఏ ఇన్పుట్ 1 ఇచ్చిన అవుట్పుట్ ఏమైంది? 0 అయింది. 0 ఇచ్చిన 1 అయింది. 1 ఇచ్చిన ఇదేమైంది? డిసేబుల్ అయింది, కాబట్టి అవుట్పుట్ ఏం రాలేదు. ఇప్పుడు 0 ఇస్తా, ఇప్పుడు 0 ఉంది, అవుట్పుట్ ఏమైంది? ఎనేబుల్, హై వచ్చింది, ట్రూ. ఇవి బేసిక్ లాజిక్ గేట్స్. మానిటర్ మోడ్ నుంచి ఆఫ్ చేద్దాం. అయిపోయింది. ఇవి బేసిక్ లాజిక్ గేట్స్. నెక్స్ట్ వచ్చేసి బిట్ లాజిక్ ఆపరేషన్స్లో ఇవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ సెట్ బిట్ ఏంటిది, రీసెట్ బిట్ ఏంటిది, ఈ నెగేట్ కాయిల్ అంటే ఏంటిది, అవుట్పుట్ కాయిల్ ఇలా వర్క్. ఇవి నార్మల్గా అవుట్పుట్ కాయిల్, ఇది నెగేట్, దీనికి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. అది ఎలా వస్తుందో నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సెట్, రీసెట్, తర్వాత ఈ పాజిటివ్ ట్రిగ్గర్, నెగిటివ్ ట్రిగ్గర్, పాజిటివ్ కాయిల్, నెగిటివ్ కాయిల్, ఇవి ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. సెట్ బిట్, సెట్ బిఎఫ్, రీసెట్ బిఎస్, ఇవి ఎలా చేస్తాయో చూద్దాం. దాని తర్వాత టైమర్స్, కౌంటర్స్, కంపారేటర్స్, మ్యాథ్ ఫంక్షన్స్, మూవ్ ఆపరేషన్స్, ఇవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పటి వరకు థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.